హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అండి. ఐఆర్ ప్రకటనకు డేట్ ఫిక్స్ 30% ఐఆర్ టేబుల్ విడుదల. పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇంటీరియం రిలీఫ్ ఐఆర్ ఇది ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వారి జీతం లేదా పెన్షన్తో పాటు అదనంగా ఇచ్చే ఒక తాత్కాలిక, అంటే సర్టెన్ టైం పీరియడ్ వరకు ఇచ్చే ఆర్థిక సహాయం అన్నమాట. అసలు ఐఆర్ ఎందుకు ఇస్తారు, ఎప్పుడు ఇస్తారని చూసుకున్నట్లయితే, సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను సవరిస్తూ పే రివిజన్ కమిషన్ పీఆర్సీని ఏర్పాటు చేస్తుంది ప్రతి 5 ఏళ్లకు ఒకసారి. సో, ఈ కమిషన్ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాలు లేదా 10 సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వాలు జీతాల సవరణ గురించి సిఫార్సులు అయితే చేస్తుంది. అయితే కొన్నిసార్లు ఈ పీఆర్సీ నివేదిక ఆలస్యం కావచ్చు. ఈ ఆలస్యం వల్ల ఉద్యోగులు నష్టపోతారు. ఎందుకంటే ధరలు పెరుగుతాయి. ఈ నష్టాన్ని కొంతమేర భర్తీ చేయడానికి ఉద్యోగులకు ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ఈ ఐఆర్ ప్రకటన చేస్తుంది. కాబట్టి పీఆర్సీ నివేదిక రావడం ఆలస్యమైనప్పుడు ఉద్యోగుల యొక్క ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఐఆర్ ఇస్తారు. మరి ఐఆర్ ఎంత శాతం ఇస్తారు అని చూసుకున్నట్లయితే, ఐఆర్ సాధారణంగా ఒక పర్సంటేజ్ రూపంలో ఉంటుంది. ఇది ఉద్యోగుల బేసిక్ పే, డిఆర్ఎస్ అలవెన్స్, డిఆర్ డిఎన్ఎస్ రిలీఫ్ మరియు హెచ్ఆర్ఏ ఇలాంటివి ఉంటుంది. సో, ఐఆర్ ఎంత శాతం ఇవ్వాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇది ఆర్థిక పరిస్థితులను, అలాగే ధరల పెరుగుదలను, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తారు. గరిష్టంగా 30% వరకు ఐఆర్ ప్రకటించే అవకాశం అయితే ఉంది. సో, సాలరీ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ఏప్రిల్ 2025 చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. మనకు ఇది పే స్లిప్ అని అయితే తీసుకోవచ్చు. సో, ఇది ఒక 2 పే స్లిప్స్ అయితే ఉన్నాయి మనకు. ఫస్ట్ మనకు పే స్లిప్‌లో ఎర్నింగ్స్ బేసిక్ పే అయితే ఉంటుంది. 70,000 బేసిక్ పే ఉన్నవారికి ప్రస్తుతం ఉన్నటువంటి డీఏ 33.67%. సో, 70,000కు 33.67% అంటే 23,569 అవుతుంది. సో, ఇక హెచ్ఆర్ఏ 12% తీసుకున్నప్పుడు మనకు హెచ్ఆర్ఏ స్లాబ్‌లు కూడా మనకు తెలుసు. 12%, 16%, 20% అనైతే ఉంటాయి. రూరల్, అర్బన్, సిటీ అలా. సో, ఇక్కడ మనకు ఐఆర్ అనేది ప్రకటిస్తారనమాట. సో, ఇక్కడ 30% ఐఆర్ ప్రకటించినప్పుడు ఐఆర్ అనేది యాడ్ అవుతుంది. సో, ఆ అమౌంట్ ఇందులోంచి 30% అనేది ఇక్కడ యాడ్ అయ్యి, సో, గ్రాస్ అమౌంట్‌లో అయితే చేరుతుంది. ఇక్కడ మనకు డిడక్షన్స్ కూడా ఉంటాయండి. సో, 70,000 సాలరీ వచ్చే వారికి వితౌట్ ఐఆర్ అయితే మనకు రూ. 1,01,969 అయితే వస్తుందన్నమాట. అదే డిడక్షన్స్ చూసుకున్నట్లయితే సిపిఎస్ గరిష్టంగా 40% వరకు సిపిఎస్ చేయొచ్చు. సో, ఇక్కడ మనకు సిపిఎస్ అమౌంట్ రూ. 9,377 అనుకుందాము. అలాగే జీఐఎస్ గ్రూప్ ఇన్సూరెన్స్ అనమాట. ఇది ఒక 1,500. సో, ఈ జీఐఎస్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. అలాగే సో, మనకు కోటీశ్వరుడు గానికి కూడా అవకాశం అయితే ఉంటుంది దీనివల్ల. ఇక ఏపీజీఎల్ఐకి ఇదొచ్చేసి మనకు లైఫ్ ఇన్సూరెన్స్ 800. అలాగే ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్ వచ్చేసి ఒక 200. ఈహెచ్ఎస్ కార్డ్ కోసం అయితే ఒక రూ. 225. ఉద్యోగులకు, పెన్షనర్లకైతే ఈహెచ్ఎస్ 300 వరకు కట్ అవుతుంది. సో, ఈ విధంగా డిడక్షన్స్ రూ. 12,882 అయ్యాయనుకుంటే, సో, ఈ మైనస్ చేయగా వచ్చిన అమౌంట్ దాదాపుగా రూ. 90,000. ఈ అమౌంట్ వచ్చేసి నెట్ సాలరీ అనమాట. ఏదైతే క్రెడిట్ అవుతుందో ఆ అమౌంట్ రూ. 89,887. సో, ఇదే యాన్యువల్‌కు చూసుకున్నట్లయితే రూ. 12,23,628 అవుతుందన్నమాట. సో, ఇక్కడ మనకు టాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుందన్నమాట. ఇన్‌కమ్ టాక్స్ కూడా కట్టాల్సిన అవసరం లేదు. 12,75,000 వరకు ఎంప్లాయీస్‌కి టాక్స్ బెనిఫిట్ అయితే ఉంది.
అదే హెచ్ఆర్ఏ 16% తీసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క మనకు డీఏ ప్రకటించిన తర్వాత అండి ఇది. సో, ఒక డీఏ రావాల్సి ఉంది. మనకు యాక్చువల్‌గా 3 డీఏలు రావాల్సి ఉంది. ఇందులో జనవరి 2024కు సంబంధించి డీఏ 3.64% అయితే రావాల్సి ఉంది. సో, ఈ డీఏని ప్రకటించిన తర్వాత మన టోటల్ డీఏ అనేది 37.31% చేరుకుంటుంది. సో, అదే సేమ్ 70,000 బేసిక్ పే వారికి ఈ యొక్క హెచ్ఆర్ఏ 16%తో డీఏ 37.31%తో తీసుకున్నట్లయితే గ్రాస్ అమౌంటు రూ. 1,07,317 అవుతుంది. సో, నెట్ అమౌంట్ వచ్చేసి రూ. 94,980 అనుకుంటే యాన్యువల్ అమౌంట్ వచ్చేసి వీరు ట్యాక్స్ పరిధిలోకైతే వస్తారనమాట. సో, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మరి ప్రస్తుత పరిస్థితి ఏంటంటే, ప్రస్తుతం మన రాష్ట్రంలో 11వ పీఆర్సీ అమల్లో ఉంది. దీని గడువు 2023 జూన్ నెలాఖరుతో అయితే ముగిసింది. 12వ పీఆర్సీ జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సి ఉంది. కానీ 2025 మార్చి 19 నాటికి ఇది ఇంకా అమలు కాలేదు. అంటే దాదాపుగా 19 నెలలు ఆలస్యమైంది. సో, ఈ ఆలస్యాన్ని భర్తీ చేస్తూ ఐఆర్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరి పీఆర్సీ ఆలస్యానికి కారణాలేంటని చూసుకున్నట్లయితే, పీఆర్సీ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఆర్థిక పరిస్థితులు. కొన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పీఆర్సీని అమలు చేస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో ఆర్థిక లోటు కారణంగా ఆలస్యమైంది. గత ప్రభుత్వం హయాంలో ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ సంఘాలు పీఆర్సీ కోసం చాలా ఉద్యమాలు చేశాయి. చర్చలు జరిపాయి. కానీ ఫలితం లేకపోయింది. గత ప్రభుత్వం మొదట్లో ఐఆర్ ఇవ్వటానికి నిరాకరించింది. జూలై 2024లో నేరుగా పీఆర్సీని మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. 12 పీఆర్సీని అని హామీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత పీఆర్సీ కమిషన్ రాజీనామా చేయడము, నివేదిక కూడా సమర్పించలేదు. ఇదంతా తెలిసిందే. మరి తర్వాత వచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వము. సో, గత ప్రభుత్వము తర్వాత ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం హామీలలో ఒకటైనటువంటి ఉద్యోగులు, పెన్షనర్ల యొక్క హామీలలో మనకు మెయిన్‌గా కనిపించేది ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటిస్తాము అనైతే హామీ ఇవ్వడం జరిగిందనమాట. సో, ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అనేది చూడొచ్చు ఐఆర్ ప్రకటిస్తామని మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. సో, కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరం కావస్తున్నా కూడా ఇంతవరకు ఐఆర్ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. మరి ప్రస్తుత ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది. ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ విధంగా 9 నెలలు గడిచినప్పటికి ఇప్పటివరకు ఐఆర్ గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుత తాజా సమాచారం ప్రకారంగా మే నెలాఖరులోగా ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశం నిర్వహించి ఐఆర్ గురించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఐఆర్ టేబుల్ ఇక్కడ మనం చూడొచ్చు స్క్రీన్ పైన. సో, ఐఆర్ 27% ఇస్తారా? 29% ఇస్తారా? 30% ఇస్తారా? అనేది అయితే తెలియాల్సి ఉంది. 20,000 బేసిక్ పే ఉన్న వారికి 27% ఐఆర్ ప్రకటించినట్లయితే 5,400 రావటం జరుగుతుంది. 29% ఐఆర్ ప్రకటించినట్లయితే 5,800 అదనంగా రావటం జరుగుతుంది. 30% ఐఆర్ ప్రకటించినట్లయితే 6,000 రావటం జరుగుతుంది. సో, దీని ప్రకారంగా మీ బేసిక్ పేని బట్టి ఎంత ఐఆర్ ప్రకటించినప్పుడు ఎంత అమౌంట్ అదనంగా రావడం జరుగుతుందనేది స్క్రీన్ పైన మీరు చెక్ చేయొచ్చు. సో, బేసిక్ పే అనేది రూ. 29,000 ఉన్న వారికి 27% ఐఆర్ ప్రకటించినట్లయితే రూ. 7,830 అవుతుంది. కనిష్టం ఐఆర్ అండి. 35,000 వారికి కనిష్ట ఐఆర్ రూ. 9,450 అవుతుంది. 40,400 బేసిక్ పే వారికి కనిష్ట ఐఆర్ రూ. 10,908 అవుతుంది. సో, ఐఆర్ అనేది ఈ విధంగా 50,000 ఉన్న వారికి కనిష్టంగా 13,500, గరిష్టంగా 15,000 వరకు రావడం జరుగుతుంది. సో, ఐఆర్ అనేది 59,000 బేసిక్ ఉన్న వారికి కనిష్టంగా 15,930, గరిష్టంగా 17,700 రావటం జరుగుతుంది. సో, ఈ విధంగా 71,000 బేసిక్ పే ఉన్న వారికి కనిష్టంగా 19,170 అదనంగా రావటం జరుగుతుంది ఐఆర్ రూపంలో. గరిష్టంగా 21,300 రావటం జరుగుతుంది. 80,000 బేసిక్ పే వారికి మినిమమ్ 21,600 నుంచి
మాక్సిమం 24,000 వరకు రావటం జరుగుతుంది. బేసిక్ పే అనేది 90,000 ఉన్న వారికి 24,300 నుంచి 27,000 వరకు రావటం జరుగుతుంది. సో, ఈ విధంగా అయితే ఐఆర్ ప్రకటన త్వరలో ఉండబోతుంది ఫ్రెండ్స్.